రైట్ ఇక కాకినాడ జిల్లా వేములవాడ గ్రామంలో దివ్యాంగురాలిపై అత్యాచార యత్నం చేశాడు ఓ కీచకుడు. రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న దివ్యాంగురాలిపై అత్యాచారానికి యత్నించాడు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ మట్టపత్తి వీరబాబు. దివ్యాంగురాలి తల్లి కరప పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం బాధితురాలిని కాకినాడ జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు వీరబాబు పరారులో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్ ఇక కాకినాడ జిల్లా వేములవాడ గ్రామంలో దివ్యాంగురాలిపై అత్యాచార యత్నం చేశాడు ఓ కీచకుడు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, ఈ సంఘటనకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ సునీత. కాకినాడ జిల్లా కరప మండలం వేములవాడ గ్రామంలో నివాసముంటున్న కురుపుడి లక్ష్మి ఒక కూతురు ఒక కొడుకు సంతానం. అయితే ఆమెకి ఉపాధి నిమిత్తం ఆమె భర్త హైదరాబాద్ లో పనిచేస్తున్నాడు. బాధితురాలు తల్లి ఎవరైతే లక్ష్మి ఉందో తన క్యాటరింగ్ పని చేస్తుంది. అయితే తన కూతురు వికలాంగురాలు మరియు మానసిక స్థితి కూడా సరిగ్గా ఉండదని ఏదైతే 11వ తేదీ సాయంత్రం బాధితురాలు తల్లి క్యాటరింగ్ పనికి వెళ్తూ కూతుర్ని చూసుకోమని కొడుకు చెప్పి క్యాటరింగ్ పనికి వెళ్ళింది. అయితే అదే రోజు రాత్రి 9 గంటల సమయంలో బాధితురాలు తమ్ముడు తన ఇంటి వద్ద నుండి పిన్ని అయిన గౌరీ ఇంటికి వెళ్ళాడు. అయితే అదే సమయంలో అదే గ్రామంలో నివాసం ఉంటున్న మట్టపత్తి వీరబాబు మార్గ మధ్యలో బాధితులు ఎవరైతే బాధితులు తప్పున్నాడో సినిమాకి వెళ్దామని అడగ్గా అందుకు ఏవైతే మా అక్క ఒకరే ఇంట్లో ఉందని నేను రానని వారి పిన్ని ఇంటికి వెళ్ళి వచ్చేసరికి పిన్నిని తీసుకుని ఇంటికి వచ్చేసరికి తలుపులు వేసి తన కూతురుపై బలవంతకారంగా అత్యాచారానికి పాల్పడ్డాడని, అదే సమయంలో అక్కడికి వచ్చిన బాధితురాలు తమ్ముడు తన తల్లి తన పిన్ని తలుపులు కొట్టగా ఏవైతే వీరబాబు తలుపులు తీసి అక్కడ నుండి పారిపోయాడని చెప్పి ఎవరైతే బాధితురాలు తల్లి అయితే స్టేషన్లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో సదరు విషయంపై బాధితురాలు తల్లి తెలుసుకుని ఏదైతే 12వ తేదీ సాయంత్రం కరప్ పోలీస్ స్టేషన్ కి వచ్చి తన రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ రిపోర్ట్ బేస్ చేసి ఏదైతే కాకినాడ రూరల్ సిఐ కృష్ణ చేసిన పర్యవేక్షణలో ఎస్ఐ టి సునీత కేసు అయితే నమోదు చేశారు. అయితే హుటాహుట్న బాధితురాలని తన చికిత్స నిమిత్తం ఏవైతే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే దీనికి సంబంధించి ఏవైతే బాధితురాలు దీనికి కాకినాడ రూరల్ లో ఇటువంటి ఘటన అవడంతో అక్కడ ఉన్న స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తారు. అయితే ఏవైతే వీరబాబు ఎవరైతున్నాడో తన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. అయితే తన ఇంట్లో లేని సమయంలో ఇటువంటి ఘటనకు పాల్పడటం చాలా దారుణం అని చెప్పి ఎవరైతే తన తల్లి లక్ష్మి అయితే ఆవేదన చేసే పరిస్థితి కనబడింది. దీనిపై తక్షణమే ఎవరైతే తన కూతురుపై బలవంతకరంగా అత్యాచార యత్నానికి పాల్పడ్డాడో ఎవరైతే వీరబాబు ఉన్నాడో ఫీల్డ్ అసిస్టెంట్ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న వీరబాబుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి లక్ష్మి కోరే పరిస్థితి కనబడుతుందని చెప్పుకోవచ్చు సునీత. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.